నమస్తే సార్. నమస్తే అండి. ఇంగ్లీష్ దీనికి సంబంధించింది చాలా పెద్ద సబ్జెక్ట్. మనం ఎంత స్కూళ్ళలో నేర్చుకున్నప్పటికీ కూడా దీనికంటూ కోర్స్, గ్రామర్ చాలా అవసరం. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మీ బుక్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి హెల్ప్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ బుక్స్కి సంబంధించి సేలింగ్ చూసుకుంటే అసలు రేంజ్లో ఉంది సార్. చాలా మందికి హెల్ప్ అవుతుంది. బికాజ్ ఏంటంటే మీనింగ్తో సహా మనం ఏ విధంగా దాన్ని పలకాలి, ఏ విధంగా మనం చెప్పాలి, గ్రామర్ ఏంటి, మిస్టేక్స్ మనం ఏ విధంగా చేస్తున్నాం, అవి ఏ విధంగా చేయకుండా ఉండాలి, బల్క్లో ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గ్రామాల్లో అండ్ ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు బల్క్లో సేల్ అవుతున్నాయి సార్. సో అంటే బుక్ యొక్క ఇంపార్టెన్స్ అసలు ఏ విధంగా ఉంటుంది మీ మాటల్లో ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యాక్చువల్గా ఈ ఈజీ ఇంగ్లీష్ బుక్ ఒకప్పుడు మేము స్టడీ మెటీరియల్ కింద మన ఇన్స్టిట్యూట్లోనే ఇచ్చేవాళ్ళం. కానీ ఈ మధ్యన చాలామంది వస్తున్న రిక్వెస్ట్లను దృష్టిలో పెట్టుకొని దీన్ని మార్కెట్లోకి మెయిన్గా రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే కోచింగ్ సెంటర్లకి రాలేని వాళ్ళు వీళ్ళ కోసమని ఈ బుక్ని మనం మార్కెట్లోకి రిలీజ్ చేసాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఇది సెల్ఫ్ లెర్నింగ్ టూల్ అండి. సెల్ఫ్ లెర్నింగ్ అంటే దీనికి ఒక టీచర్ అవసరం లేకుండా మనకు ఎంతో కొంత ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా మనంతట మనమే ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవచ్చు, ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక సిస్టమాటిక్ ఆర్డర్, అంటే ఒక సిస్టమాటిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ సింప్లిఫైడ్. ఈ బుక్ ప్రత్యేకత చెప్పాలంటే సిస్టమాటిక్, సింప్లిఫైడ్, 2 వర్డ్స్ అండి. సిస్టమాటిక్ ఎలా అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని తెలుసు కానీ ఎక్కడ మొదలెట్టాలో తెలియదు. కొందరు ఆర్టికల్స్తో మొదలెడతారు, కొందరు టెన్సెస్తో మొదలెడతారు, కొందరు టీచర్లు కూడా వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారంగా మొదలెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక పద్ధతిలో వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? ఈ పుస్తకాన్ని మనం 5 పార్ట్స్లో రాసామండి. ఒక్కొక్క పార్ట్ ఇంగ్లీష్లో ఒక కోర్ ఏరియాని, అంటే ఒక స్పెషల్ ఏరియాని డీల్ చేస్తూ ఉంటుంది. సో ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక పార్ట్ సిస్టమాటిక్గా డిజైన్ చేస్తాం. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 సింప్లిఫైడ్. సింప్లిఫైడ్ అని ఎందుకన్నాను అంటే ఎక్కడా కూడా ఇంగ్లీష్ గ్రామర్లో ఉండే టర్మినాలజీ కానీ ఇది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్, కంటిన్యూయస్ ఇలాంటి టర్మినాలజీస్ ఏముండవు. ఇందులో సింప్లిఫైడ్, ప్రతి వర్డ్ సింప్లిఫైడ్ అండ్ ప్రతి సెంటెన్స్ సింప్లిఫైడ్. అండ్ రెండవది సింపుల్గా ఉంటుంది. ఇందులో బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం తెలుగు కూడా ఉంటుంది. అది చాలా ప్లస్ పాయింట్. సో బైలింగ్వల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బుక్లో అన్ని బుక్స్లో ఉన్నట్టుగా ట్రాన్స్లేషన్స్ ఉండవు. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఇచ్చేదాన్ని తెలుగు ట్రాన్స్లేషన్, ఈ పద్ధతి నేర్పించమండి. ఈ పద్ధతి ఏంటంటే ఆ సెంటెన్స్ వరకు లిమిట్ అవుతారు. అలా కాకుండా మనం ఒక రూల్ చెప్తాం, ఆ రూల్ ప్రకారంగా సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు ఎన్ని సెంటెన్స్లైనా ఫామ్ చేసుకునేలాగా ఒక కాన్వర్జేషన్ స్టైల్ స్ట్రక్చర్ చెప్తాం. ఆ స్ట్రక్చర్ని బేస్గా చేసుకొని త్రూఅవుట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళంతా వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇలా సిస్టమేటిక్గా సింప్లిఫైడ్ వేలో ఈ బుక్ను మొత్తం నేను డిజైన్ చేయడం. అండ్ ఇట్ ఈస్ క్రాఫ్టెడ్ విత్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెర్నర్స్, పర్టికులర్లీ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఇంకో ప్రత్యేకత ఈ పుస్తకానికి ఉన్నది ఏంటంటే ఎక్కడ కూడా మీరు ఇంకోళ్ళ అవసరం లేకుండా నేర్చుకోవచ్చు. సింప్లిఫైడ్, సిస్టమాటిక్, బైలింగ్వల్ అండ్ సో ఇట్ ఈస్ క్రాఫ్టెడ్ విత్ క్లియర్ ఆబ్జెక్టివ్స్. టార్గెట్ పీపుల్ ఎవరు, ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ బుక్ని వాళ్ళు తీసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా మందికి ఏంటంటే కొంతమందికి వచ్చి ఉంటుంది ఇంగ్లీష్ అండ్ ఇంకొంతమంది మాట్లాడగలరు కానీ ఎక్కడో ఒక చిన్న భయం, నర్వస్ అనేది ఉంటుంది. మేబీ మేము తప్పుగా పలుకుతున్నామేమో, లేదంటే ఎగతాళి చేస్తారేమో అన్న ఫియర్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి అంటే చాలా మందిని స్టూడెంట్స్ మీరు చూసి ఉండొచ్చు ఈ ప్రాసెస్లో. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే అసలు ఏ విధంగా అంటారు సార్? ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ 1 రీజన్ అండి. మెయిన్ రీజన్ ఒకటి, చాలామందిలో రిస్క్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. రిస్క్ ఫియర్ అంటారు దీన్ని. వీళ్ళు ఏంటంటే దే వాంట్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ దే డూ. వాళ్ళు చేసే ప్రతి పనిలో పర్ఫెక్షన్ ఉండాలని కోరుకుంటారు. కానీ అలా అనుకోవడమే పెద్ద ఇంపర్ఫెక్షన్ అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఈ ప్రపంచంలో నోబడీ ఈజ్ పర్ఫెక్ట్.
ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇట్ విల్ నాట్ గివ్ యూ హ్యాపీనెస్ అండ్ గ్రోత్ విల్ బి స్టాప్డ్. ఇంపర్ఫెక్షన్ కీప్స్ యూ హ్యాపీ నెంబర్ 1 అండ్ ఇంపర్ఫెక్షన్ లీడ్స్ టు లెర్నింగ్. కాబట్టి పర్ఫెక్షన్ కోసం ట్రై చేయదు. రిస్క్ ఫియర్ అండి. వీళ్ళు ఏంటంటే తప్పు మాట్లాడితే ఎవరైనా నవ్వుతారేమో, మనల్ని తప్పుగా అనుకుంటారేమో అనే ఆ భయం వల్ల రిస్క్ తీసుకోరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే యూ కాంట్ ఫైండ్ ద న్యూ ఓషన్స్ అన్లెస్ యూ హ్యావ్ ద కరేజ్ టు లీవ్ ద సైట్ ఆఫ్ ద షోర్ అంటారు. అన్లెస్ యూ హ్యావ్ ద కరేజ్ టు లీవ్ ద సైట్ ఆఫ్ ద షోర్ యూ కాంట్ ఫైండ్ ద న్యూ ఓషన్స్. అంటే ఒడ్డును వదిలేసి సముద్రంలోకి వెళ్ళే ధైర్యం నీకు లేకపోతే కొత్త సముద్రాలని నువ్వు చూడలేవు అంటారు. అలాగే ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకున్నాం, కష్టపడి బుక్ తీసుకున్నాం, ఇదంతా ప్రాక్టీస్ చేసుకున్నాం, లేదా ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యాం, మనం కోర్స్ నేర్చుకున్నాం. మీరు ఇలా ఒక 30 రోజులు 40 రోజులు మొత్తం ఒక షిప్ తయారు చేశారు ఒడ్డున కూర్చుని. ఆ షిప్ని సముద్రంలోకి తీసుకెళ్తే అలలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఇంకోటి వస్తాయి, అది మునిగిపోయే ప్రమాదం ఉండొచ్చు. బట్ మునిగిపోయే రిస్క్ ఉంది కదా, ప్రమాదాన్ని జరిగే రిస్క్ ఉంది కదా అని ఆ షిప్ని ఒడ్డునే పెడితే షిప్ తయారు చేయడంలో అర్థమే లేదు. కాబట్టి మనం వీడియోలు చూసి కోర్సెస్ నేర్చుకొని పుస్తకాలు తీసుకొని ఇవన్నీ నేర్చుకొని మాట్లాడడానికి భయపడితే అసలు ఇవన్నీ చేయడంలో అర్థం లేదు. కాబట్టి రిస్క్ తీసుకోకుండా ఏ పని లేదండి. మాట్లాడితే తప్పులు చేస్తామనే రిస్క్ కదా, అసలు మాట్లాడకపోతే పెద్ద రిస్క్ ఏంటి, వీడికి అసలు మాట్లాడరాదు అనుకుంటారు కదా. కాబట్టి రిస్క్ లేని పని ఈ ప్రపంచంలో ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఈవెన్ నవ్వడం కూడా రిస్కేనండి. మనం మొహాలు చూసి ఏమన్నా కనపడగానే పలకరింపుగా నవ్వినా కూడా దీన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలా నవ్వకుండా ఉండలే. ఇంకా సీరియస్గా ఉంటే ఏంటి వీడు సొమ్మేమైనా తిన్నానా, ఇలా సీరియస్ మొహం పెట్టాడు నన్ను చూడగానే అంటారు. ఆ రిస్క్ ఉంది కదా. కాబట్టి రిస్క్ లేని పని అనేది ఏమీ లేదండి. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి రిస్క్ తీసుకుంటాం అండ్ మనం మాట్లాడుతుంటాం. అయితే కొందరు హై రిస్క్ తీసుకుంటా ఉంటారు. నేను ఇలా చెప్పాను కదా మాట్లాడేయండి అని, ఏ గ్రామర్ నేర్చుకోకుండా ఏమీ లేకుండా వీళ్ళు మాట్లాడేసి జనాల్ని హింస పెట్టడం, వీళ్ళు అవమానపడడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే హై రిస్క్ తీసుకోవద్దు, రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. అంటే ప్రాపర్ గైడెన్స్లో ప్రాపర్ వేలో ప్రాక్టీస్ చేసి దీన్ని జనాలకు తీసుకెళ్ళి వాడడం ప్రాక్టీస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద వే టు గో విత్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం ఎలా అనేదే మనం నేర్పిస్తాం. అంటే బేసిక్ నేర్పిస్తాం, అప్పుడు మాట్లాడమంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చాలా బాగా నచ్చింది. క్యాలిక్యులేటెడ్ రిస్క్, ఆ పదానికి చాలా వెయిటేజ్ ఉంది. సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సెషన్స్ మన దగ్గర అవుతూ ఉంటాయి. సో అసలు ఏ విధంగా అంటారు, చాలామంది అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు మిమ్మల్ని, సో మీ ఆధ్వర్యంలో నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. నేర్చుకోవడంతో పాటు జనాల్లో ఎలా మాట్లాడాలి, మనం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అప్లై చేయాలన్న డౌట్స్ ఉంటాయి. సో మన దగ్గర క్లాసెస్ చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంటాయి? మనం ఇప్పుడు మేధా లాంగ్వేజ్ థియేటర్ నుండి మనం డిఫరెంట్ కోర్సెస్ అనౌన్స్ చేస్తున్నామండి. ఒకటి బుక్స్ తీసుకొని సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే బుక్తో పాటు వాళ్ళ ఆన్లైన్ క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చు. అయితే ఆన్లైన్ క్లాస్లకు అటెండ్ అయ్యే వాళ్ళకి మెటీరియల్, ఇంకా సమ్ రికార్డెడ్ వీడియోస్కి యాక్సెస్ ఇవన్నీ మనం ఇస్తాం. ఆన్లైన్ బ్యాచెస్ ఏమో October 17th నుండి స్టార్ట్ అవుతున్నాయండి. ఆ బ్యాచెస్లో ఎవరైనా కావాలంటే మనకు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. బుక్స్ కావాలన్నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే దీంతోపాటు మనం ఈ October 14th, 15th, 16th ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాదు, నేర్పించాలి అనుకునే వాళ్ళ కోసం ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ కూడా 3-day వర్క్షాప్ పెడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే ఇటు వర్క్షాప్కైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ క్లాసెస్కైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదా బుక్స్ కావాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉషా గారు.